ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి 3 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఆయన తొలుత సోమవారం ఇండోనేషియాకు చేరుకుంటారు. 2016 తర్వాత మోదీ ఆ దేశానికి వెళుతుండడం ఇదే మొదటిసారి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఇండోనేషియా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సముద్ర భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటోతో మోదీ సమావేశమవుతారు. ఇరు దేశాల సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇండో పసిఫిక్లో సముద్ర సహకారాన్ని, సరఫరా గొలుసులను పటిష్టం చేయడం, ఆర్థిక మరియు వ్యూహాత్మక సంబంధాలు, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం తయారీ రంగంలో సహకారం, వాణిజ్య ప్రోత్సహించడం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై చర్చించే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమీక్షిస్తారు. రాజధాని జకర్తాలో ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ అవుతారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోనేషియాలోని ప్రఖ్యాత ప్రాంబనన్ ఆలయాన్ని మోదీ దర్శించుకుంటారు. మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకున్న తర్వాత వెంటనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించబోతున్నారు. ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు సుబియాంటో గత సంవత్సరంలో భారత్లో పర్యటించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.